మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. KPHP కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అంటే ఇటీవలి కాలంలో సరే ఆంధ్రప్రదేశ్లో అక్కడ వైనాట్ 175 అన్న జగన్ సంబంధించి 11 సీట్లతోటి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అనూహ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే తరహాలో ఇక్కడ కూడా ఇక్కడ గత 6 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్కు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే విభజన అంశాలకు సంబంధించిన ఇష్యూలు కలుస్తున్నాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి ఇద్దరు కలవడం జరిగింది. ఈ భేటీ వెనుక అసలు రహస్య ఎజెండా చంద్రబాబుకి ఏమైనా ఉంది? ఎందుకంటే చంద్రబాబు మొదటగా లెటర్ రాసిండు. చంద్రబాబుకు తెలంగాణ పైన రహస్య ఎజెండా ఏదైనా ఉందనుకోవచ్చా? ఇప్పుడు 2014కే పోవాలి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్కడ చంద్రబాబు గారు ఇది తెలుగుదేశం అధికారంలో రావడం జరిగింది. ఈ 2 రాష్ట్రాలు వచ్చిన తర్వాత అప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విభజనలో హైదరాబాద్ ఉమ్మడిగా 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాలు ఉంటుంది అని ఒక అగ్రిమెంట్ జరిగింది. విభజన చట్టంలో ఉండడం జరిగింది. కాబట్టి అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్రాను పరిపాలించడం జరిగింది. కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ కాబట్టి హైదరాబాద్ నుంచి పరిపాలన. అయితే ఈ విభజన చట్టంలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఉన్నప్పుడు మాది తెలిసేది అంటే సర్వీస్ రంగంలో అంటే లాభాలు లేని సర్వీస్ రంగంలో ఉండేది దాదాపు 117, 118 అవి ఉండే మొత్తం. వాటిలో ఉన్నత విద్యామండలి ఉంటుంది. దాని మీద పెద్ద ఎత్తున అనేకమైన విషయాలు వచ్చినాయి. అంతిమంగా హైకోర్టు 2015 మేలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే టెరిటోరియల్ జ్యూడిక్షన్ అంటే ఈ ఏదైతే భూమి అంటే ఏదైతే రీజన్ అయిందో ఏ భూభాగంలో ఉన్న వాళ్ళకు ఏ సంస్థలు ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి అన్నది చెప్పడం జరిగింది. కాబట్టి మాకు తెలంగాణ ఉన్నత విద్యామండలి మాకు వస్తే ఆంధ్ర ఉన్నత విద్యామండలి మన వాళ్ళు అమరావతిలో పెట్టుకుంది. అక్కడి నుంచి ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న అనేకమైన జరగడం పోవడం. ఆ తర్వాత ఏమైంది, అన్యూయంగా ఓటు కేసు రావడం. దానిలో ఇప్పుడున్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అదేదో ఒక రూపంగా దాని ప్రమేయం ఉండడంతో అప్పుడు సరే దానికి ఆధారం లేవు కానీ ఏదో నెరవేరుగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం చంద్రబాబు గారు హైదరాబాద్ సిటీని వదిలిపెట్టుకోవాలి ఆయన నిజంగా వెళ్ళిపోయి అక్కడ నుంచి పరిపాలన చేస్తుంది. మళ్ళీ 2019 తర్వాత నుంచి మళ్ళీ 2024లో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మళ్ళీ 2024లో అన్యాయంగా మీరు అన్నట్టుగా పెద్ద ఎత్తున ఒక 11 సీట్లకి ప్రతిపక్షాన్ని పరిమితం చేస్తూ 175 సీట్లలో వాళ్ళకు 164 సీట్లు రావడం. అది పెద్ద అన్యాయమైన విషయం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ తెలంగాణ విభజన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక భయము అపోహలు ఏమున్నాయంటే ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ అని జీవితం మనం తీసుకుంటాం. వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ ఉండేది, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరుగుతుంది. లేకపోతే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు పంపిస్తారు, వాళ్ళ ఆస్తులు తీసుకుంటారు. రకరకాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఆ ప్రచారాలు మనం చేయాలి. తెలంగాణ వాళ్ళు కానీ తెలంగాణ ప్రజలు కానీ అక్కడ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు రకరకాల వాదాలు వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అదృష్టవశాత్తు ఈ విషయంలో మాత్రం ఎన్ని విషయాలలో కేసీఆర్ తప్పులు చేసినారు, ఈ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ఫుల్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్న ప్రజలు ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలు కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తర్వాత వాళ్ళకు ఎటువంటి ఒక ఏది ఇన్సెక్యూరిటీ అంటే మాకు ఇక్కడ రక్షణ లేదు, లేకపోతే మాకు ఎటువంటి ఇక్కడ అది లేదు అన్నది ఒక అటు ఏమి రాకుండా దాదాపు స్మూత్గా హైదరాబాద్ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మిగతా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న విషయం లేకుండా కూడా మొత్తం చేయడం జరిగింది. చేసినప్పుడు కూడా 2 రాష్ట్రాల మధ్య ఈ
ఏవైతే పంపకాలు ఈ పంపిణీలు ఉన్నాయో ఏది మన కృష్ణా నీళ్ళు మొదలుపెట్టే పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి ఈ తర్వాత 10th షెడ్యూల్ 9th షెడ్యూల్ మేజర్గా ఆర్టీసీ మిగతా ఏదైతే రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్స్ ఇవన్నీ కూడా అనేకమైన భేదాభిప్రాయాలు రావడం. ఉదాహరణకు నేను చెప్తాను. 10th షెడ్యూల్లో సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి. పక్కనే డ్యూటీస్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అది 2 రాష్ట్రాలకు అంటే 2 ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ. అయితే విభజన చట్టంలో ఏంటంటే ఇది ఆ బిల్డింగ్స్ కానీ ల్యాండ్ కానీ అది తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రానికి కావాలి. ఏమైనా ఇమ్మూవబుల్ కాకుండా మూవబుల్ ప్రాపర్టీస్ అంటే డబ్బులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఇంకేమైనా ఫర్నిచర్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ ఏదైతే మనం ట్రాన్స్పోర్ట్ చేసే వీలు కూడా దానిలో 58% వాళ్ళకి ఇవ్వాలి, 42% మనకి ఇవ్వాలి. అయితే దానికి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది ఇంకా ఎడ్యుకేషన్ నేను చూసినాం కాబట్టి నేను డైరెక్ట్ నేను ఇవ్వాలి. లేదు మాకు ఇక్కడ బిల్డింగ్స్లో ల్యాండ్లో కూడా మాకు 58% వస్తుంది. అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎట్లాంటి పరిస్థితి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఈ విభజన తర్వాత విభజన అన్నదే ప్రాంతాల మధ్య జరిగింది. అది కూడా భౌగోళికంగా జరిగింది కాబట్టి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే వస్తుంది. మీకు అదే మేము అక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ మేము గవర్నమెంట్ మనం చెప్పేసినాం అది మీకు సంబంధించింది కాబట్టి బిల్డింగ్స్ కానీ ఏ హాస్పిటల్ ఉన్నా కూడా అది మీకే మాకు సంబంధించి అంటే ఆ లెవెల్లో అంటే ఈ రకరకాల భేదాభిప్రాయాలు వచ్చినాయి. ముఖ్యంగా కృష్ణావాడలో కూడా అనేక విషయాలు రావడం ఈవెన్ పవర్ పంపకాలు సీనియర్లో కూడా మనకు వాడ వచ్చేది. కానీ వాళ్ళు మా ఏరియాలో ఉన్నది వాళ్ళు తీసుకోవడం ఇందులో మేజర్గా చంద్రబాబు ఇనిషియేట్ తీసుకోవడంలో అయితే చెప్తాను. అదే ఇప్పుడు మళ్ళీ రెండోసారి అన్ని పెద్ద ఎత్తున మెజారిటీతో అధికారంలో రావడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చంద్రబాబు గారు 16 ఎంపీలు అనేవి కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని ఆక్సిజన్ ఈ 16 ఎంపీలు లేకపోతే ఇది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండడానికి అవ్వదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు అంటే అసలు ఉండడా పోతారా పార్టీ ఉంటుందా లేదా అని మాట్లాడుతుంది. చంద్రబాబు గారు తన బలవంతుడైన రాజకీయ నాయకుడుగా రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కాదు దేశంలో కూడా ఆయన ప్రముఖమైన వ్యక్తిగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన ఎమర్జీ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి లేఖ వస్తూ 6 నాడు మనం జూలై 6 నాడు మనం ఇద్దరం కూడా హైదరాబాద్లో కూర్చొని విభజన విషయంలో మాట్లాడకూడదు. అయితే ఒకటేంటంటే ఎప్పుడు కూడా డిస్కషన్స్ మంచి అంటే ఒక విధంగా సంభాషణలు మాట్లాడుకుంటేనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్టాండ్ ఏంటి వాళ్ళు విభజన విన్నా ఇంకా మిగిలిన సమస్యలు విన్నా ఆ ప్రభుత్వం కానీ అక్కడ వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు. అట్లా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ఈ వైపు ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారు అంటే ఒకసారి టేబుల్ మీద కూర్చున్న మాత్రం ఇద్దరి మధ్య 2 పార్టీల మధ్య సంబంధాలు